Yeah, dear friends, see here market watch ఈక్విటీలో ఈరోజు మనం చూసినట్లయితే ద మేజర్ అప్ ట్రెండ్ అవ్వడానికి డౌన్ ట్రెండ్ అవ్వడానికి ఇక్కడ ఇండిసెస్లో ఏది ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చిందని మనం గమనిస్తే ఇక్కడ డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో అండ్ ఇన్ఫోసిస్, విప్రో, సిప్లా అండ్ ఇండాల్కో, SBI, టాటా, టైటాన్, HCL టెక్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మోస్ట్ ప్రాబిలిటీ స్టాక్స్ ఎక్కువ కూడా అంటే ఈరోజు మనం ఎక్కువ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ చూసినట్లయితే ఎక్కువ ప్రాబబిలిటీ ఐటీ సెక్టార్ అండ్ మోటార్ సెక్టార్ కొంచెం ప్రాబబుల్గా పెర్ఫామ్ చేసినట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది. తర్వాత ఫార్మసీ సెక్టార్ బాగా పెర్ఫామ్ చేసినాయి. సో ఈ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మనం ఎట్లా ట్రేడ్ చేయొచ్చు, రేపు మార్కెట్లో దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, మనకు కావాల్సింది ఏంటంటే జీరో రిస్క్ ఉండాలి, అలాగే పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవాలి. పొజిషనల్ ట్రేడింగ్ అంటే చాలామందికి అర్థం కాదు. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అంటే ది బెస్ట్ వే ఇప్పుడున్న ట్రెండ్స్లో పొజిషనల్ ట్రేడింగ్. ఈ పొజిషనల్ ట్రేడింగ్ని మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎట్లా మనం ఈ పొజిషనల్ ట్రేడింగ్ ద్వారా మనం మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ మన క్యాపిటల్ ఎంత ఉంది అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకో. మన క్యాపిటల్ కనుక ₹1,00,000 మన క్యాపిటల్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మన క్యాపిటల్ ₹1,00,000 కనుక ఉన్నట్లయితే ఈ ₹1,00,000 క్యాపిటల్ని ఎట్లా మనం యూటిలైజ్ చేసి ఫర్ మంత్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీజనబుల్గా అయితే ₹2 వడ్డీ వేస్తే ఎంత వస్తుంది? ఫర్ మంత్ అంటే 2,000 రూపీస్ వస్తుంది. అలా యాన్యువల్కి ఎంత వస్తుంది? 24,000. ఇది చాలా రీజనబుల్ రిటర్న్స్ అనమాట. అంటే ఇది ఎవరైనా సరే యాక్సెప్టబుల్. ఎవరికైనా వడ్డీకి ఇస్తే ఈ మాదిరిగా రిటర్న్స్ కనుక వస్తే ప్రతి ₹1,00,000 3 సంవత్సరాలలో డబుల్ అవుతుంది. అంటే మన పెట్టే పెట్టుబడి ఎవరికైనా అప్పుగా ₹2 వడ్డీ ఇస్తే వాళ్ళు తిరిగి సక్రమంగా కడితే 3 సంవత్సరాల కల్లా డబుల్ అవుతుంది. అంటే ₹1,00,000 ఇస్తే 2,00,000 అవుతుంది. ఓకే, అలాగే మనము బ్యాంక్లో ఇస్తే వాడు 5%, 6% ఇస్తాడంటే నెలకు 500 ఇస్తాడంటే ₹5,000 ఫర్ మంత్ ఫర్ యానం 5,000 నుంచి ₹6,000 వస్తాయి. అదే పోస్ట్ ఆఫీస్లో కూడా అంతే, LICలో అంతే. దగ్గర అన్ని బ్యాంకు, మ్యూచువల్ ఫండ్స్ మ్యాక్సిమం 5 to 10% రిటర్న్స్ మాత్రమే ఇస్తాయి. అంటే లక్షకి 5,000 నుంచి ₹10,000 రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే ఈ పొజిషనల్ ట్రేడింగ్లో ఏంటంటే 5% ఫర్ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం, జీరో రిస్క్తో. అలాంటి రిస్క్ లేదు, మీ పెట్టుబడి మీ దగ్గరే ఉంటుంది, ఎలాంటి రిస్క్ ఉండదు. దీంట్లో కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి. రూల్స్ బేస్డ్ మాత్రమే చేయాలి. ఈ రూల్స్ ఎవరైనా అతిక్రమించిస్తే ఖచ్చితంగా మీ క్యాపిటల్ అమౌంట్ మొత్తం కూడా రిస్క్లో పడిపోతుంది. జీరో అవుతుందని నేను చెప్పలేను, ఖచ్చితంగా రిస్క్లో పడుతుంది. ఈ ఫండమెంటల్ రూల్స్ కనుక బ్రేక్ చేస్తే డెఫినెట్గా మీరు రిస్క్లో పడతారు. సో ఈ రూల్స్ ఏంటి, ఎలా మనం ట్రేడ్ చేయాలి, ఎలా మనం పొజిషనల్ ట్రేడింగ్ ద్వారా ₹1,00,000 ఫర్ మంత్ ఒక ₹5,000 నుంచి ₹10,000 ఎట్లా రిటర్న్స్ తీసుకోవాలి. 5,000 నుంచి 10,000 ఖచ్చితంగా రిటర్న్స్ తీసుకోవాలి. 5,000 నుంచి 10,000 మనం రిటర్న్స్ తీసుకుంటే సంవత్సరానికి ₹1,00,000కి మనం రిటర్న్స్ కూడా 1,00,000 నుంచి 1,20,000. అంటే లేదు ఫెయిల్యూర్లో 50% వేసుకున్నా సరే ఫర్ యానం 50,000 to 1.2 lakh వరకు మనం రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా రూల్ బేస్డ్. సో ఈ రూల్ బేస్డ్ ఏదైనా రూల్స్ కనుక బ్రేక్ చేస్తే డెఫినెట్గా మీ యొక్క క్యాపిటల్ లూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ వీడియో రేపు రిలీజ్ చేస్తాం, దీన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.